హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అండి. ఆ రోజు రొయ్యలు కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైమే నేను ట్రై చేశానండి. ఇంతవరకు అసలు రొయ్యలు మేము తినిందే లేదనమాట. మా ఇంట్లో అయితే ఇంతవరకు నేను చేసింది లేదు, మేము తినింది లేదు. నాకు అసలు తెలీదు కూడా ఈ కూర ఎలా చేయాలి ఏంటి అనేది. కొంచెం నేను గూగుల్లో అయితే సెర్చ్ చేసుకున్నాను. సెర్చ్ చేసి ఆ తర్వాత దాని ప్రకారం అయితే ఇక్కడ కర్రీ అయితే చేశానండి. ఎంత బాగా వచ్చిందంటే అసలు మాటల్లో చెప్పలేను. మా పాప అయితే ఫస్ట్ డిసప్పాయింట్ అయిందనమాట. రొయ్యల కూర అమ్మ అనేసి. మళ్ళీ చేసిన తర్వాత తన కళ్ళల్లో ఆనందం చూడాలి. అసలు ఎంత నచ్చిందో ఈ కూర, అంత బాగా నచ్చిందనమాట. ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా మీకు. ధనియాలు ఒక 1 స్పూన్ తీసుకున్నాను, గసగసాలు 1 స్పూను, 1 ఇంచు కొబ్బరి తీసుకున్నాను, 4 యాలక్కాయలు, 4 లవంగాలు అయితే యాడ్ చేసేసాను. జీడిపప్పు వచ్చేసి ఒక 15 తీసుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మసాలా కోసం కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవి చల్లారాలి కదండి. చల్లారే లోపల రొయ్యల్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ప్రాసెస్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండీ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి క్లీన్ చేసుకున్న ఈ రొయ్యలను అయితే అందులో వేసేసుకున్నాను. వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కారం అండి. కారం కూడా ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ యాడ్ చేసుకొని చివరిలో మన టేస్ట్ తగ్గట్లయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, వీటిని మొత్తాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టాం కదా మిశ్రమాన్ని, వాటిని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు చూసేయండి. ఈ విధంగా మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడికే లోపల మనము ఈ మిశ్రమాన్ని అంతటిని, ఇదేమో పౌడర్ చేసుకోవాలి, ఇంకొకటేమో మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ ఇది రెడీ అయిపోతుంది. 10 మినిట్స్లో రొయ్యలు మనకు ఉడకడం పూర్తయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ధనియాలు, అలాగే గసగసాలు, కొబ్బరి, జీడిపప్పులు, యాలకులు, లవంగాలు వేసి పౌడర్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత అవి కొంచెం మనకు బరకగా ఉంటాయి కదా, ఆ బరకగా ఉండకుండా నేను ఇక్కడ టమోటాలు అయితే ఒక 3 యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. మీకు ఇక్కడ వద్దు అనిపిస్తే సపరేట్గా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. నేను చేస్తున్న ప్రాసెస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను టమోటాలు అయితే కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వాటర్ కూడా మనం వేసి పేస్ట్ చేసుకోవచ్చు అండి. వాటర్ ఎందుకులే అనేసి నేనైతే టమాటాలే వేసి అవి మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంతలో మా పాప వీడియో తీస్తూ ఉంది. మా బాబు అయితే అమ్మ సేమ్ శనగ్గింజల పచ్చడి ఉన్నట్టే ఉంది చూస్తుంటే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాదు నాన్న, ఇది మసాలా పేస్టు, ఇప్పుడు రొయ్యల్లోకి చేస్తున్నాను, చాలా బాగుంటుంది అనేసి మా బాబుతో అయితే చెప్తూ ఉన్నాను అనమాట. అవునా, సేమ్ శనగ్గింజల పచ్చడిలాగే ఆ కలర్లోనే ఉంది అని చెప్తున్నాడు. అవునా, సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఇది మసాలా పేస్టు, అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్లే అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇదిగోండి. ఆ తర్వాత వచ్చేసి అది పక్కన పెట్టుకోవాలి. అసలు ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టేనండి. కాకపోతే మనం అది కొబ్బరి కదా, అది మనకు కొంచెం బరకగా ఉంటుందన్నమాట. అంత పేస్ట్ అవ్వదు అది. అందుకనేసి ఫస్ట్ పౌడరే యాడ్ చేసుకొని అది మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇవి అంటే పచ్చిమిర్చి ఒక 4, వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 తీసుకున్నాను, ఆనియన్ ఒక 3 అయితే తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి కొంచెం మీడియం అంటే 2గా ఉంటుంది కదా, అదనమాట. మీరు వీలైతే మీడియం సైజువి ఒక 3 తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత అల్లం ఒక 2 ఇంచుల వరకు యాడ్ చేసుకున్నాను. ఇవి అల్లం, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసుకోవాలండి. చేసుకొని ఇదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత మనకు
రొయ్యలు అయితే ఉడికిపోయాయి. 10 మినిట్స్ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అల్లము, ఆ పేస్ట్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలండి. మొత్తం అయితే 4 టేబుల్ స్పూన్లు అనమాట నేను పేస్ట్ చేసి పెట్టింది. అందులో సగం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కూడా ఉడికించుకోవాలండి. అది కూడా ఒక 5 మినిట్స్ అలా మనకు పచ్చివాసన పోయేదాకా అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ పక్కనైతే ఉడుకుతూ ఉంది. ఈ లోపల నేను స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే వేరే బాండిల్లో వేసేసానండి. చూసారు కదా, అటువైపు ఉడికిపోయింది, ఆఫ్ చేశాను కూడా. అది రొయ్యలు ఎక్కువగా ఉడికితే కూడా అది మంచిది కాదు అంటూ ఉంటారు కదా, నాకైతే తెలియదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం అయితే. ఇంకా ఆయిల్ కూడా మనకు ఇక్కడ హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఒక 4 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క యాడ్ చేసుకొని, ఆ తర్వాత మనకు మిగిలి ఉంటుంది కదండి పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఆ సగం కూడా యాడ్ చేసుకొని ఇది వాటర్ పోయేదాకా అంటే పచ్చివాసన పోయేదాకా మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి మనము గసగసాలు, కొబ్బరి, టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి అందులో వాటర్ అంతా వెళ్ళిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఉడికిపోయి మనకు ఆ టమోటా ఉంది కదండి, పచ్చివాసన పోయి మొత్తము వాటర్ అంతా పీల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి మనం ఇప్పుడు పేస్ట్ వేసి ఉడికించుకున్నాం కదా రొయ్యల్ని, ఇందులో వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా, ఆ రొయ్యల్లో అసలు వాటరే ఉండకూడదండి. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వాటర్ అయితే ఉండిపోయాయి. ఎంత ఉడికించినా కూడా ఆ వాటర్ పోలేదండి. సరేలే అనేసి అలాగే ప్రాసెస్ అయితే నేను కంటిన్యూ చేసేసాను. మీరైతే బాగా వడగట్టుకోండి వాటర్ చేసే వాళ్ళైతే. ఇంకా నేను అలా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే చిక్కగా ఉంది కదా, ఉడికే లోపల మనకు అడుగంటిపోతుంది. అడుగంటకుండా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవడానికి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. అదేనండి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్నే ఒక కప్పు అయితే తీసుకొని వేసుకున్నాను. మిక్సీ కడిగి వేసేసానమాట. వేసేసి ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. ఉడికిన తర్వాత చూసారు కదా ఇలా వచ్చిందనమాట. ఆ తర్వాత కొంచెం మనం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు, అంటే ఒక 2 మినిట్స్ మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కూర కూడా, ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎటువంటి ఇంకా ఫ్లేవర్స్ ఏమీ వాడలేదండి, పౌడర్స్ అనమాట ఏమీ వాడలేదు. నేను తయారు చేసుకునింది వాడానన్నమాట. ఇంకా ఇటువైపు అయితే బాండి పెట్టేశాను. రైస్ అయితే చేస్తున్నానండి, జీరా రైస్ రొయ్యల్లోకి. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా మనకు ఆయిల్ పైకి తేలి రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ అయితే ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చిందండి. ఇంకా తర్వాత ఇదిగోండి రైస్ కోసం నేను ఒక 2 స్పూన్లు ఆయిల్, ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసేసాను. వేసుకొని ఇదిగోండి పచ్చిమిర్చి ఒక 3 చీలికలు 3 అయితే తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని, కరివేపాకు, అంతే. జీరా రైస్కి ఇంతకు మించి ఇంకే ప్రాసెస్ అవసరం లేదండి. నూనె కూడా మీరు స్కిప్ చేయొచ్చు, నాకైతే గుర్తులేదు. నేనైతే నెయ్యే వేసుంటాను, ఆయిల్ అయితే వేయలేదండి. ఓన్లీ ఒక 3 టేబుల్ స్పూన్లు అలా నెయ్యి అయితే వేసుకునేసి ఉంటాను. వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి బాస్మతి రైస్ ఒక 30 మినిట్స్ ముందే నేను ఇవి నానబెట్టి పెట్టేశాను బాస్మతి రైసు. దానికి తగ్గట్టుగా నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను 1.5 గ్లాసు బియ్యం అయితే 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసానండి. యాడ్ చేసుకొని మూత పెట్టేశానమాట. ఇది మామూలు బాండిలోనే కాబట్టి మనకు కరెక్ట్గా యాడ్ చేసుకున్న మంచిగా ఉడికిపోతుంది. రైస్ అయితే మాత్రం కుక్కర్లో మనం ఉడికించుకుంటేనే వాటర్ తగ్గించుకోవాలి అనుకుంటున్నాను. నాకైతే అన్నం అయితే మంచిగా ఉడికిపోయిందండి, చాలా బాగా వచ్చిందనమాట. పొడిగా అయితే ఉడికిపోయింది. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాను. ఆ తర్వాత స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి అన్నము బాగా ఉడికేంత వరకు
వరకు అయితే ఉడికించుకున్నాను. అన్నము కర్రీ 2 అయితే రెడీ అయిపోయాయి. మా పాప సంతోషం చూడాలి. అసలు మాటలే రావట్లేదు నాకైతే చెప్పటానికి. ఎందుకు అనుకుంటున్నారేమో, స్పెషల్ బిర్యానీ మా పాపకి చాలా ఇష్టం అండి. అసలు స్పెషల్ బిర్యానీ అనేది అందులో చికెన్ కర్రీ చేస్తారు. అది అసలు బోన్స్ ఏమి ఉండవన్నమాట. ఆ కర్రీ కొంచెం తియ్యగా బాగుంటుంది. మా పాప చాలా ఇష్టపడేది. మేము దమ్ బిర్యానీ తెచ్చుకుంటే మా పాప స్పెషల్ బిర్యానీ తెమ్మని చెప్పేది. స్పెషల్గా వచ్చేసి కర్రీ కోసమేనండి. రైస్ కూడా అంత మసాలా ఏముండదు. అందుకనేసి తనకు అది బాగా ఇష్టము. ఏం చేశారంటే స్పెషల్ బిర్యానీ హోటల్ అనేది ఎత్తేసారంట. మా ఆయన అది లేదు నాన్న ఎత్తేసారు, ఇంకా దమ్ బిర్యానీయే మనం తినాల్సింది అని చెప్పారు. మా పాప అయితే అయ్యో స్పెషల్ బిర్యానీ ఎత్తేసారా, ఇంకా నాకు దొరకదా అనేసి బాధపడుతూ ఉన్నిందనమాట. నేను ఈరోజు రొయ్యలు చేసేసరికి అమ్మ సేమ్ స్పెషల్ బిర్యానీ కర్రీ ఉన్నట్టుంది. నేను బాధపడుతూ ఉన్నాను. దేవుడు నా కోసము ఈ టేస్టును నువ్వు చేసేలా చేశాడు అని చెప్పేసి మా పాప అయితే చాలా అంటే చాలా సంతోషపడిందండి. నాకైతే మా పాప ఆనందం చూసి కడుపు నిండిపోయిందనమాట. ఇలా బాగుంది అని చెప్పగానే నాకైతే చాలా సంతోషం అనిపించేస్తుందండి. అసలు ఆకలి కూడా అనిపించదు. ఏదో అరాగా కొంచెం అయితే తినేస్తూ ఉన్నాను. ఈ మధ్య తినకపోవడం వల్ల కాళ్ళు కూడా బాగా పీకేస్తూ ఉన్నాయండి. అది నా పరిస్థితి అయితే. వంటలు అయితే బాగానే చేస్తున్నాను కానీ నాకు ఆరోగ్యం అయితే మాత్రం పాడైపోతూ ఉందన్నమాట. తినకపోవడం వల్ల. చేస్తాం కదా, వాళ్ళు తృప్తిగా తిన్నారంటే ఇంకా ఆకలి అక్కడికే తీరిపోతుంది. ఇంకా ఏం చేయలేము అదనమాట. ఇంకా సాయంత్రం అయితే ఇదిగోండి పైనాపిల్ జ్యూస్, మా ఆయన పైనాపిల్ అయితే తీసుకొని వచ్చేసారు. జ్యూస్ తాగండి అంటే వద్దుమా ఐస్ తయారు చెయ్యి అని చెప్పారు. నేనైతే ఇక్కడ జ్యూస్ అయితే తీసిన తర్వాత బాగా వడగట్టేశానండి. వడగట్టేసి అందులో కొంచెం చక్కెర అయితే యాడ్ చేసేసాను. అప్పుడే గుర్తొచ్చింది నాకు, ఐస్ చేయాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ వేసి ఉడికించాలి అనేసి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి ఉడికించేసి చల్లారిన తర్వాత ఇక్కడ బాక్స్లో అయితే తీసి పెట్టేశానండి. ఆ రోజు ఈవినింగ్ అనమాట, 6 గంటలకి తయారు చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మరుసటి రోజు ఇది సోమవారం అనమాట, మధ్యాహ్నం మా పాప అయితే ఇదిగోండి తీసుకొని తింటూ ఉంది. ఎలా ఉంది నానంటే బాగుంది మా, చాలా బాగుంది పైనాపిల్ అనేసి చెప్తూ ఉంది. మా బాబు అయితే ఇక్కడ కుస్తీ పట్టేస్తూ ఉన్నాడండి. అసలు వాడికి రాలేదు తీయడానికి. ఒకవైపేమో వాళ్ళక్క తీసుకొని హ్యాపీగా తినేస్తూ ఉంది. వాడేమో అయ్యో నాకు రాలేదే, రావే రావే అనేసి గుంజుతూ ఉన్నాడు ఒకటేమైనా. మా ఆయన కూడా టక్కన తీసుకొని తీయగానే వచ్చేసింది మా ఆయనకు కూడా. అలాగే ఎర్రి ముఖం వేసి మా ఆయన వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. మా ఆయనకు కూడా నవ్వు వచ్చేసింది, నాకు నవ్వు వచ్చేసింది అనమాట. కుస్తీ పడుతూ అలా తీసుకొని అయితే లాస్ట్కి తినేసాడండి. ఇది ఇవాళటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.